బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అయిన వెంటనే నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి కలుస్తారు అని అందరూ అనుకున్నారు. ఇక నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్తూ తన కోస్టర్ కావ్యతో ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లకు ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు 6 ఏళ్ళు మేము విడిపోయామా అంటే నేనైతే నమ్మను. ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఫ్యూచర్లో కూడా తనే నా భార్య అని ఫిక్స్ అయ్యాను. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నేను ఎన్నో మాటలు అన్నాను, తప్పుగా మాట్లాడాను. హౌస్ నుంచి బయటకు వెళ్ళాక మొదటిగా కప్పు తీసుకొని ఆమె వద్దకే వెళ్తాను అని అన్నారు నిఖిల్. ఇక తను ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకొని బతిమలాడతాను, ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను అని చెప్పుకొచ్చారు. కానీ నిఖిల్ కావ్యకు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి అభిమానం ఉంది. గోరింటాకు అనే సినిమాతో వీరు అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఒక షోలో కావ్య వేరొకరితో డ్యాన్స్ చేయకుండా నిఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో వీరిద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు అని అందరికీ తెలిసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీరు కలిసి కనిపించలేదు. బిగ్ బాస్కు వచ్చాక కావ్యతో బ్రేకప్ అయిందని ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి బిగ్ బాస్కు వచ్చినట్టు నిఖిల్ తెలిపారు. ఇక షో అయింది, విన్నర్గా నిలిచాడు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం నిఖిల్ మాట నిలబెట్టుకోలేకపోయారని చెప్పుకోవాలి. కావ్య దగ్గరకు వెళ్తానని చెప్పాడు. ఇక ఇప్పటికి వరకు వెళ్ళలేదంట. తను కర్ణాటకలో ఉన్న తన నివాసానికి వెళ్లారంట. ఈ నేపథ్యంలో ఈ జంట ఒక షోలో కనిపించారు. శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్న ఈ షో ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ను గెస్ట్గా పిలిచారు. బిగ్ బాస్ పరివారంతో సీరియల్ పరివారం పోటీ పడనుంది. సీరియల్ పరివారంలో కావ్య రాగా బిగ్ బాస్ విన్నర్గా నిఖిల్ వచ్చారు. అలా ఈ జంట ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఇక ఇక్కడ కూడా వీడు ఎడమొహం పెడమొహంగానే కనిపించారు. ముఖ్యంగా కావ్య నిఖిల్ను చూసి కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇక సీరియల్లో చూడడం, ప్రోమోలో కనిపించడమే కాకుండా వీరిద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో వీరి మధ్య ఇక వివాదం నడుస్తూనే ఉన్నట్లు అనిపించింది. మరి నిఖిల్ కావ్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడా లేదా అని తెలియాల్సింది ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.